అయితే అంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా మాట్లాడారు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ చూడాలి. మా పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో, ఎన్నికల ముందు ఎవరు వెళ్ళిపోయారో, ఎన్నికల తర్వాత వెళ్ళిపోయారో, ఒకళ్ళిద్దరు మాత్రం ఆ డయాస్ని అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పేలడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఒక ఆయన అన్నాడు, నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను నష్టపోయాను, నా ఆస్తులు అమ్ముకున్నాను, నాకు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, ఆయనకన్నా ముందు నుంచి ఉన్నాను, మరి నాకు అర్థం కాల. సాయిరెడ్డి గారు ఈయన ఈ రాష్ట్రంలో మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, మాకు అన్యాయం జరిగిందంటే ఇంకా న్యాయం జరిగింది ఎవరికో నాకు అర్థం కాల. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోగానే మీరు పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతి ఉందే, అది చాలా ప్రమాదకరమైంది. అది మీ క్యారెక్టర్ని డౌన్ చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేయదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మా దగ్గర ఆకులు నాకినాయన ఒక ఆయన వెళ్ళాడు అక్కడ ఎంపీగా, ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందులకు ఎక్కువను కడపకు తక్కువ అంట. మరి ఈయనేంటో రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఆయన వల్ల నీకు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఇస్తే ఏదో పేలిపోతున్నారు. పేలండి, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు. మీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతే అదేమీ గుర్తుపెట్టుకోకుండా ప్రజలు ఉంటారని అనుకోవటం అనేది చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.